నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 600 మైనారిటీలకు 4% రిజర్వేషన్లు నెల్లూరు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనారిటీలపై కపట ప్రేమలు ఒలకబోస్తున్నారంటూ చంద్రబాబు ఉద్యోగులకు చంద్రబాబు లేఖలు రాయడం హాస్యాస్పదం వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి తూర్పులో కూటమి విజయమే కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ కేశినేని చిన్నీలకు మద్దతుగా ర్యాలీ పాల్గొన్న వంగవీటి రాధా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ సజ్జల మండిపాటు భూ కబ్జాదారులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రావడం ఇష్టం లేదంటూ విమర్శలు 4% ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని సీఎం జగన్ మండిపడ్డారు. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరోవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై సీఎం జగన్ ధ్వజమెత్తారు. మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా తాము 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. 600 ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ముస్లింలకు మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు ఇవ్వలేదని వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు ఇవి అని అన్నారు. మళ్లీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓ ముదిరిపోయిన తొండ అని ఎద్దేవా చేశారు. ఇది కాదా ఊసరవెల్లి రాజకీయం? ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా అంటూ నిలదీశారు. ఇదే ముగ్గురు ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఈ పాంఫ్లెట్ను ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ఈ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆ తర్వాత ప్రజలు నమ్మి ఈయనని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నాక 2014 నుంచి 2019 ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 2014లో ఈయన మేనిఫెస్టో అని అంటూ సంతకం పెట్టి ప్రతి పేద ఇంటికి ఇది పంపించి ఈ ముగ్గురు ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీరందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇందులో చెప్పినవి రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు. నేను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాను, ₹1 చంద్రబాబు మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రావడం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది భూములను కాపాడే చట్టం అని సజ్జల వెల్లడించారు. కానీ దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉండటం పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చట్టం రావటం భూ కబ్జాలు చేసేవారికి ఇష్టం ఉండదని అన్నారు. ఇది భూములను రక్షించే చట్టం అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నారని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎలాంటి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెలాగూ ఇలాంటి చట్టాలు తీసుకురాలేవు, ఎవరైనా తీసుకొస్తే నువ్వు హర్షించవు. నీ విషపూరితమైన ఆలోచనలతో నీకున్న పచ్చ మీడియా బలంతో ఇలాంటి ప్రచారాలు చేయగలిగిన శక్తుల అండతో దీన్ని ల్యాండ్ గ్రాబింగ్ అని దుష్ప్రచారం చేస్తున్నావు అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు.
ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లా. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను. ఓ నిలువెత్తు ఫోటో తలకాయ ఒకటి 10 రకాలుగా పోజులు ఇచ్చి అది ఎల్లోలో వేసుకున్న చంద్రబాబు నాయుడు వాట్ రైట్ డస్ హీ హ్యావ్ ఈరోజు వచ్చేసి చూపించి ఈ మొహం నాకు బాగాలేదు నచ్చలేదు అనుకుంటే రాష్ట్రంలో 5 కోట్ల మందికి నచ్చింది. ఈ ఒకడికి నచ్చకపోతే ఎంత? ఈయన మొహమే చూస్తేనే అరిష్టం. ఎవరు చంద్రబాబు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దీనివల్ల నష్టమేం లేదు. హీ డిజర్వ్స్ ఇట్. అది ఆయనకు నచ్చడంతో మాత్రం లేదు. కానీ దానికి ఈ ఇష్యూకు సంబంధం ఏముందని నేను అడుగుతాను. ఈ 3 ఎందుకు కలుపుతున్నారు అని అడుగుతున్నా. ఏమంటే జిరాక్స్ కాపీలు ఇస్తారనేది. నీకు జిరాక్స్ కాపీలు ఎందుకు? 100ల కొద్దీ సేమ్ తెలుగు స్టాంప్ చూస్తే ఏంది 100ల కొద్దీ ఆ స్టాంప్ పేపర్లో నువ్వు పుట్టించగలిగిన ఒక్కొక్క దానికి 1000 కొద్దీ అలాంటి దొంగ నోట్లలాగా దొంగ స్టాంప్ పేపర్లు వేసిన ముఠాతో సంబంధం ఉన్న చంద్రబాబు ఈరోజు అసలు ఎలాంటి ట్యాంపర్ చేయడానికి అవకాశం లేని ఈ స్టాంపింగ్ తీసుకొస్తే సహజంగానే అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను మళ్ళీ అని చెప్తున్నా కదా, రోజు గోడల కన్నాలయ్యారనుకుంటే చూసేవాడికి పటిష్టమైన కోటగోడలాగా ఉంటే ఇష్టం ఉండదు. నేను ఒప్పుకొని అంటాడు. ఈయన అదే చేస్తున్నాడు. జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. ఏవేవో సంబంధం లేని ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. మీకు చంద్రబాబు ఫోబియా పట్టుకుంది. అద్దం పంపిస్తున్నా మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు ముఖం కనిపిస్తుందా? చూసుకోండి అంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శనివారం వైఎస్ షర్మిల కడపలో మీడియాతో మాట్లాడుతూ నేను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు నన్ను కంట్రోల్ చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయా? ఓ సాక్ష్యమైన ఒక ఆధారమైనా చూపించగలరా? జగన్ భ్రమలో ఉన్నాడు. జగన్ ఏదో ఊహల్లో ఉన్నట్లుంది. జగన్ వైఖరి మాలోకాన్ని తలపిస్తోందన్నారు. నా జన్మకి నేను ఇప్పటివరకు చంద్రబాబును ఒక్కసారి మాత్రమే కలిసా. నా కొడుకు పెళ్లికి పిలవటానికి మాత్రమే వెళ్లానని షర్మిల తెలిపారు. గతంలో డాక్టర్ వైఎస్ఆర్ కూడా పెళ్లి కార్డు ఇవ్వటానికి వెళ్లాడు. ఆ స్ఫూర్తితోనే నేను చంద్రబాబును పిలవటానికి వెళ్లానని, నేను 5 నిమిషాలు కూడా ఏనాడు బాబుతో మాట్లాడలేదన్నారు. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మేనేజ్ చేశాడట. వీటికి కారణంగా చంద్రబాబు ఎంత పవర్ఫుల్ అయ్యారో, ఆయనను పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని అన్నారు. సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా? వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే మీకు భయం ఎందుకని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు, నాకు భయం వేస్తుంది. మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా, మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు ఎందుకు ఇంత చంద్రబాబు గారి పిచ్చి పట్టిందో జనాలకు సమాధానం అవసరం. ఎందుకంటే అర్థం కావటం లేదు. సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు. చెప్పకపోగా చంద్రబాబుతో మేము చేతులు కలిపామని చెప్తున్నారే, మీరెందుకు మీ గురించి సమాధానం చెప్పటం లేదు? సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని ఎందుకు రాశారు? ఇల్లంతా రక్తమైతే, గొడ్డలి వేట్లకు బలైతే, ఆయన తలలోని ఎంకలు బయటకు వస్తే, ఆయన మెదడు బయటకు వస్తే, మరి సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారు? దానికి సమాధానం చెప్పండి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి. అమాయకంగా నిలబడి చూస్తున్నాడు, ఆధారాలు తుడిపేస్తుంటే అని మీ మేనమామ గారే చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఇవన్నీ మీ హస్తం లేకపోతే, అవినాష్ రెడ్డి హస్తం లేకపోతే ఎందుకు దాచిపెట్టుకోవాలనుకుంటున్నారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? 5 సంవత్సరాలు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడారు? మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి అక్యూజ్డ్ గా ఉన్న ఇన్కంబెంట్ ఎంపీకి మీరు ఎందుకు టికెట్ ఇస్తున్నారు? మీకు చంద్రబాబు గారు పిచ్చి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అద్దం పంపిస్తున్నాను మీకు, దయచేసి అద్దంలో ముఖం చూసుకుని మీకు మీరు కనిపిస్తున్నారా లేక చంద్రబాబు గారు కనిపిస్తున్నారో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు శనివారం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా సాగినట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. నగరంలోని ఐజీఎంసీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 23,000 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి వద్ద ఫెసిలిటేషన్ సెంటర్లో ఈ నెల 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్నవారు ఐజీఎంసీ స్టేడియంలో కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగులకు సూచనలు, సలహాలు అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్, ఫారం 13A, 13B, 13C, 13Dలను వినియోగించుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తానన్నారు. ఉందా? అటెస్టేషన్ టీం
అండ్ అటెస్టేషన్ తర్వాత 13C ఇస్తారు. పోలింగ్ స్టేషన్ 17 voted. Elector 5. Elector 5 to all teams. ఇవ్వలేదా? అక్కడ పీసీ ఇక్కడే పెట్టారు. ఇలా అన్ని పెట్టుకోండి మొత్తం బయటికి. ఫ్లైట్ సెట్ చేశారు సార్. సార్ది 3215 ఎలక్షన్ ఐడి. వాళ్ళ ఓటు ఎన్టీఆర్ కృష్ణాలో ఉన్నా, వాళ్ళ ఓటు రాజమండ్రిలో ఉన్నా, అది కండిషన్. ఈ జిల్లాలో ఉద్యోగం చేసి మీకు పక్కన ఎనర్జీస్ వేస్ట్ అవ్వకూడదు. నేను ట్రైనింగ్స్ వెళ్ళాలి. మీరు ఇక్కడ మీరు ప్రాపర్ గా మానిటర్ చేసుకోండి. ఎలక్షన్ ట్రైనింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మేడం అట్నీ ట్రైనింగ్ మాయమాటలతో మభ్యపెట్టేందుకు మేకతోలు కప్పుకొని చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాస్తున్నాడని వైసీపీ ట్రేడ్ యూనియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తను అధికారంలో ఉండగా ఉద్యోగులను వేధించుకు తిన్న చంద్రబాబు ఉద్యోగులకు లేఖలు రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం చంద్రబాబు మర్చిపోయినా తీసుకున్న ఉద్యోగులు మర్చిపోరని సెటైర్ వేశారు. 17,918 కోట్ల రూపాయలు ఇందుకోసం ప్రభుత్వం చెల్లించిందన్నారు. వేతన సవరణకు సంబంధించి 11,707 కోట్ల రూపాయలు అదనపు వ్యయాన్ని మోసి 12వ పీఆర్సీని అమలు చేశారని, చంద్రబాబు ఎగ్గొట్టిన డిఏలను జగన్ ఇచ్చారో లేదో ఉద్యోగులు ఆలోచించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి కేబినెట్ లోనే 27% మధ్యంతర భృతి ఇచ్చినటువంటిది లేదా కనపడలేదా అని అడుగుతున్నాం. మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం. 17,918 కోట్ల రూపాయలు దానిగాను చెల్లించినటువంటిది కాదా అనేటువంటిది అడుగుతున్నాం. అదే తరహాలో మేము అడుగుతున్నాం. వేతన సవరణకి సంబంధించినంత వరకు కూడా 11,707 కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని చేసి పీఆర్సీ 12వ పీఆర్సీని అమలు చేసినటువంటిది మీకు కనపట్లేదా అని అంటున్నాం. మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎగ్గొట్టేశారో ఆ ఎగ్గొట్టినటువంటి డిఎల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో వేతనాల పద్దు కంటే 11,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారనేటువంటిది గుర్తుపెట్టుకోమని కూడా చెప్తున్నాం. ఈ రోజున మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటిదే. పారిశుధ్య కార్మికులు, చిరుద్యోగులు, అదేవిధంగా వారికి 25 సంవత్సరాలు కనుక 25,000 రూపాయలు ఉద్యోగ వేతనం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వారందరికీ కూడా నవరత్నాలు అమలు చేసేటువంటి దానికి క్రాను తీసుకుంటున్నాం. విద్యా వైద్యంలో ప్రాధాన్యతనిస్తానంటున్నాం. ఇళ్ల విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో వారందరికీ కూడా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది మీకు కనపడలేదా, వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. అదే తరహాలో ఇవాళ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ఈ ఉద్యోగస్తుల దానికి సంబంధించి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. అడగకుండానే 62 సంవత్సరాల వయసుకి పెంచి ఉద్యోగ విరమణ వయసుకి పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేటువంటి అడుగుతా ఉన్నాం. మీరు అదే పద్ధతిలో డిఏలు రద్దు చేసింది మీరు కాదా ఉమ్మడి రాష్ట్రంలో? మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అడుగుతున్నాం. ఇదంతా కాదండి, మీరు మనసులో మాట అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉద్యోగస్తుల మీద ఏ రకంగా రాశారు, ఎంత అవినీతి పనులు అన్ని రాశారనేటువంటిది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోమని కూడా చంద్రబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం అన్నటువంటి తెలియజేస్తున్నాం. దానికి తోడు 1998లో డిఎస్సికి రాసినటువంటి పరీక్షలు రాసినటువంటి వారందరినీ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి కూడా జరిగిందనేది కూడా మీరు ఈ సంవత్సరంలో మర్చిపోకూడదని అన్నాం. అదే తరహాలో
ఈ 5 సంవత్సరాల కాలంలో సగం వరకు కూడా కోవిడ్లోనే పోతే ఇతర రాష్ట్రాల్లో సగం వరకు జీతమా 45% జీతం ఇస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతి నెల టెన్షన్ గా ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. 5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. మహిళలపై దాడులు, గంజాయి విక్రయాల్లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని వారు చెప్పారు. 5 ఏళ్లు మహిళలే హోంమంత్రులుగా ఉన్నప్పటికీ దాడులను నిలువరించేందుకు తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని, దాడులను అరికట్టడంలో పోలీసు శాఖ వైఫల్యం చెందిందన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య మాట్లాడుతూ 5 ఏళ్లలో 650 మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగాయన్నారు. తరచుగా నా చెల్లి, అక్క అంటూ సంబోధించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రతను ఎందుకు పట్టించుకోలేదని వారు నిలదీశారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రం నుంచి 5 ఏళ్లలో 22,000కు పైగా మహిళలు, బాలికలు అదృశ్యమైనట్లు తెలుస్తోందన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ లో దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరకడంతో యువత మత్తుకు బానిసలుగా మారి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే శిక్షలు లేవంటూ, అసలు రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా లేరా అంటూ ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయన్నారు. వైసీపీ నేతల ప్రోత్సాహంతోనే ఏపీలో సంఘ విద్రోహ శక్తులు, గూండాలు రెచ్చిపోతూ శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేశారన్నారు. పోలీసులు ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకే పనిచేస్తున్నారన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో వైసీపీ పాలనలో, ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఏ విధంగా విధ్వంసం కాబడి అసలు శాంతి అనే పదానికి అర్థం లేకుండా పూర్తిగా అశాంతితో, అభద్రతతో ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనే దానిపైన ప్రజలకి కాస్త అవగాహన కల్పిద్దామని చెప్పని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందులో ప్రజల రక్షణ, మరీ ముఖ్యంగా మహిళల రక్షణ అనేది ప్రతి ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే మహిళ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం కానీ, ఆ రాష్ట్రం కానీ సురక్షితంగా ఉంటుంది, బాగుంటుంది, అభివృద్ధి చెందుతుంది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చూస్తే మహిళల రక్షణ, భద్రత, అలాగే ఈ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల పైన ఏమాత్రము పట్టింపు లేకుండా ఈ ప్రభుత్వ పాలన సాగింది. ఒకసారి ఏదైనా ఒక ఘటన జరిగితే పొరపాటు జరిగిందని అనుకుంటాం. కానీ వందలాది మంది మహిళల పైన లేదా ప్రజల పైన కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఆ ప్రభుత్వాన్ని, ఆ పాలనని ఏమనాలి? మన రాష్ట్రంలో చూస్తే గడిచినటువంటి వైసీపీ పాలనలో 650కి పైగా మహిళల పైన అత్యంత దారుణమైనటువంటి ఘటనలు జరిగాయి. ఎంత అధ్వాన్నంగా శాంతి భద్రతలు దాపురించాయంటే, ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఈ ది సుప్రీం ఆఫ్ లా. మన రాజ్యాంగం తాలూకా కానీ, మన చట్టాల తాలూకా ముఖ్య ఉద్దేశం. దాన్ని తొంగలో తొక్కుతుంది ఈ ప్రభుత్వం. యాక్చువల్గా శాంతి భద్రతల సమస్య సంఘ వ్యతిరేక శక్తులు, గూండాలు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం గమనించినట్లయితే ఈ ప్రభుత్వ నాయకుల వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఇది చాలా విచిత్రమైన వైఖరి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది. ఉదాహరణకి మన మార్చి 24ని కడపలో సుబ్బారావు అండ్ హిజ్ ఫ్యామిలీ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు విషయాల్లోకి మనం పరిశీలనలోకి వెళ్ళినట్లయితే, వాళ్ళకున్నటువంటి 3.5 ఎకరాల ల్యాండ్ని రెవెన్యూ అధికారులతో మిలాఖాతాయి ఈ వైసీపీ నాయకులు వాళ్ళ పేరును మార్పించుకున్నారు. అతని అప్పులు తీర్చడానికి, తన కూతురికి భవిష్యత్తు కోసం ఆ భూమి అమ్మాలంటే చేతగాక, చేసేదేమీ లేక జీవితం మీద విరక్తి వచ్చి తన స్వంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించలేని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడవాళ్లను ఎలా కాపాడతారని కేశినేని జానకి లక్ష్మి, బోండా సుజాతలు ప్రశ్నించారు.
విచ్ఛిన్నమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే దేశ ప్రధానిగా మోదీ, ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా వారి సతీమణులు కేశినేని జానకి లక్ష్మి, బోండా సుజాతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో సీతారాంపురం సిగ్నల్ నుంచి వేముల శ్యామలాదేవి వీధి అంజలి హోటల్ వద్ద నుంచి ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 పథకాల కరపత్రాలను అందజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం కేశినేని జానకి మీడియాతో మాట్లాడుతూ కేశినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావులకు మద్దతుగా ప్రచారం కోసం ఇంటింటికి వెళ్తూ ఉంటే డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ హారతులతో ఘనస్వాగతం పలుకుతున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లు నిండిన దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత మాట్లాడుతూ తన సొంత ఇంట్లో ఆడపడుచులకే రక్షణ కల్పించలేని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేశామని కల్లబొల్లి మాటలతో చెబుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మరలా సీఎం అయితే తప్ప రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరని స్పష్టం చేశారు. 23వ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు మంచి స్పందన వస్తుందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు చేశారని మండిపడ్డారు. పన్నుల రూపేణా ప్రజలపై మోయలేని భారాలు మోపారని బాలస్వామి దుయ్యబట్టారు. చిన్ని గారి విజయాన్ని, అలాగే బోండా ఉమా గారి విజయాన్ని కాంక్షిస్తూ నేను 23వ డివిజన్ సూర్యారావుపేటలో ప్రచారం నిర్వహిస్తున్నామండి. ఇక్కడ ఆదరణ అయితే మహిళల ఆదరణ కానీ అందరి ఆదరణ కానీ అపూర్వంగా ఉందండి. అందరూ సైకిల్కే ఓటేస్తాము. ఈ దుర్మార్గుల పాలన నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా, ఎప్పుడు మనం ఓటనే హక్కుని వాడుకుని మన పరిపాలన తెచ్చుకుందామా, ఎప్పుడు తెలుగుదేశం మళ్ళీ జెండా రెపరెపలాడుతుందా అని ఎదురు చూస్తాం జరుగుతుందండి. ప్రజల ఆదరణ చాలా బాగుందండి. అలాగే బాబు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు కూడా చెప్పడం జరిగిందండి. దాంట్లో మహిళా మళ్ళకి బాబుగారు పెద్దపీట వేసి కూర్చోబెట్టారండి. దాంట్లో సూపర్ 6లో 4 పథకాలు మహిళలకే ఉన్నాయి. మహిళలందరూ బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. అలాగే కొత్త మేనిఫెస్టోలో కూడా కానుకలు అలాంటివన్నీ ఆపివేసిన అన్నీ మళ్ళీ ఇసుక ఫ్రీ చేశారండి. అలాగే ప్రతి పండగకి, సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి మళ్ళీ కానుకలు పెట్టడం జరిగింది. అలాగే ప్రతి పెళ్ళికి 1 లక్ష రూపాయల కానుక మళ్ళీ చెప్పడం జరిగిందండి, ఇస్తామని. 23వ డివిజన్లో మా కార్పొరేటర్ గారు నెలబండి బాలస్వామి గారి ఆధ్వర్యంలో మేమందరం ప్రచారానికి రావటం జరిగింది. జానకి గారు, నేను. అయితే మహిళలకి ఒక అవగాహన ఉండాలి, మహిళలకి ఎలాంటి ఆలోచన విధానం ఉంది అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మా అందరికీ తెలిసింది. చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఏ మహిళ అయినా ఏం కోరుకుంటారంటే వాళ్ళకి కుటుంబంలో అయినా సమాజంలో అయినా ఒక గౌరవం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక భద్రత, ఒక రక్షణ అనేది ఉండాలని మినిమం కోరుకుంటారు ఏ స్త్రీ అయినా. అయితే ఆ గౌరవం అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఒక ఇంటిలో ఒక తల్లిగా ఆమెకి భద్రత, రక్షణ, రెస్పెక్టు ఉండాలి. తర్వాత భార్యగా, అక్క చెల్లెళ్ళగా, వదినగా అన్ని పాత్రల్లోనూ తనకి ఎదుటివారి నుండి ఒక గౌరవం ఉండాలని కోరుకుంటుందండి. అది మినిమమ్. కానీ ఈరోజు మనం గమనిస్తే ఎవరైతే ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలో పెట్టమని అడుగుతున్నారో మన ముందుకొచ్చి, వాళ్ళు సమాజంలో ఉన్న మహిళలకు ఇచ్చే గౌరవం ఏమో కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్తున్నారండి. 23వ డివిజన్లో ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎలక్షన్లు ఎదురు చూస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడో ఓటు అనే ఆయుధం ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని ఎదురు చూస్తున్నారు. మరి ఈరోజు 23వ డివిజన్కి కేశినేని జానకి గారు, అలాగే బోండా సుజాత గారు ఈరోజు 23వ డివిజన్లో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి మేమందరం కూడా సైకిల్ గుర్తుకు ఓటేస్తాం. మేము ఈ 5 సంవత్సరాలు కూడా నరకం అనుభవించాం. వ్యాపారాలు లేక కానీ, అలాగే పనులు లేక కానీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ కూడా మేము ఎలక్షన్లో
సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనార్టీల ద్రోహులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లని ఎన్నికల సమయంలోనే వీరికి ముస్లింలపైన ప్రేమ పుట్టుకొస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని భరోసానిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తానని హామీ ఇవ్వడం పట్ల ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారని కొనియాడారు. విజయవాడ రూరల్ మండలం రాంవరపాడులోని మైనారిటీ సెల్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూరుద్దీన్ మాట్లాడుతూ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు బీజేపీని ఎదిరించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ముస్లింల అభివృద్దికి కృషి చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని భరోసానిస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పూర్తిగా వ్యతిరేకిస్తానని హామీ ఇవ్వటం పట్ల ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారన్నారు. ఇవేవీ పట్టని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముస్లింలపై దొంగ ప్రేమ నటించడం ముస్లిం సోదరులందరికీ తెలుసునన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల ద్వారా తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి. మైనార్టీలకు వ్యతిరేకంగా ఎటువంటి బిల్లులు తీసుకొచ్చినా లేదంటే ఎటువంటి వ్యతిరేక చర్యలకు పాల్పడినా కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 60 లక్షల మంది ముస్లిం మైనార్టీలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. 4% రిజర్వేషన్ కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము దాన్ని సహకరించాం, దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల తరపున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా సయ్యద్ నూరుద్దీన్ అనే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మరి ఇవాళ చూసుకుంటే మనం ఇదే ప్రతిపక్ష నేత 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే రాజకీయ ఉద్దండు చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముస్లిం మైనార్టీలకి అండగా నేనుంటాను, బీజేపీనైనా ఎదురిస్తానని చెప్పి దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బాబు బానిస కూలీగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు దుయ్యబట్టారు. బాబు దగ్గర మార్కుల కోసమే ఊగిపోతూ అరుస్తున్నాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ను ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గానే చూస్తున్నారన్నారు. రాజకీయాలు, జనసేన పార్టీని తనను నమ్ముకున్న కులాన్ని వదిలేసి పవన్ ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబు కోసమే పనిచేసే బానిసగా కూలీగా నటిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాపులు తనకు మద్దతివ్వటం లేదని పవన్ కళ్యాణ్ కక్ష కట్టాడన్నారు. ఎన్నికల క్షేత్రంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పరస్పర ఆరోపణలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరు మాత్రం అత్యంత జుగుత్సాకరంగా ఉందన్నారు. కాపులకు 2019 ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత కల్పించారన్నారు. 30 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఒక డిప్యూటీ సీఎం పదవిచ్చి 5 మంత్రులను చేసి కాపుల గౌరవాన్ని నిలిపారన్నారు. ఈ ఎన్నికల్లో కూడా 31 మంది కాపు నేతలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, 6 ఎంపీ సీట్లు ఇచ్చారన్నారు. ఎక్కడైతే కాపు నాయకులు వైసీపీ అభ్యర్థులుగా నిల్చున్నారో వారికి ఓడగొట్టడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు నాయుడు నమస్కారాలతో ఓట్లు అడుగుతా ఉన్నామని చెప్తా ఉన్నాడు. సంస్కారం అనేది ముందు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ చేసేటువంటి వేషాలు, పవన్ కళ్యాణ్ చేసేటువంటి నటనలు 2014 నుంచి ప్రజలు చూస్తా ఉన్నారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, రాజకీయానికి నాకు సరిపోదు అనుకొని ఆయన సరిపెట్టుకున్నారు. కానీ 2009 నుంచి ఈ రాష్ట్ర ప్రజల మీద, కాపుల మీద పవన్ కళ్యాణ్ కక్ష కట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకు కనపడతా ఉందంటే 2009లో మా అన్నయ్యకి ఓటేయలేదు, 2014, 19లో
19లో నేను నుంచున్న చోట కూడా 2 చోట్ల కూడా ఓడించారు కాపులు అనే ఒక దాన్ని ఆ కక్ష సాధింపు చర్య ఈ రోజు కనపడతాం. జగన్మోహన్ రెడ్డి గారంటే వచ్చే జనాలను అడిగితే తెలుస్తుంది. ఆయన పరిపాలనలో ఎక్కడైనా లోపం ఉంటే నన్ను నమ్మితేనే మీ అందరూ కూడా పరిపాలనలో నన్ను నమ్మితేనే మీరు ఓటేయండి అని చెప్పి బహిరంగ మీటింగుల్లో చెప్తా ఉన్నాడు. అన్ని వర్గాల ప్రజల నుంచి కూటమికి విశేష స్పందన లభిస్తోందని విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ను విజయవాడ ఎంపీగా గెలిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధా శనివారం నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భావుకుమార్ ఇంటి నుంచి మొదలైన ర్యాలీలో భాగంగా మొదట దర్శిపేటలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వంగవీటి రాధాకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, డీజే బాక్సులతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రసంగాల ఆడియోలతో యువకులు కేరింతల మధ్య ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్, బొప్పన భావుకుమార్, పోతంశెట్టి నాగేశ్వరరావు ప్రచార రథంపై ఉన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ రోడ్ షోకు అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. తూర్పు నియోజకవర్గంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై రోడ్ షోను జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వంగవీటి రాధా నిస్వార్థ ప్రజానాయకుడని, అనేక సంవత్సరాలుగా ప్రజా సంక్షేమం కోసం ఎదుటివారికి సహాయపడాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారన్నారు. ఈ రోడ్ షో తూర్పులో వార్ వన్ సైడ్ అయిందని తెలిపారు. శివనాథ్ మాట్లాడుతూ రాధా ప్రచారం తమకు మంచి మెజారిటీ తెస్తుందన్నారు. కృష్ణలంక రక్షణ గోడ నిర్మాణ పనులు రామ్మోహన్ నాయకత్వంలో చంద్రబాబు హయాంలో మొదలైనట్లు తెలిపారు. తనకు తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వ్యక్తిని ఓడించాలని పిలుపునిచ్చారు. జనసేన విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, భాజపా తూర్పు నియోజకవర్గ కన్వీనర్ పోతంశెట్టి నాగేశ్వరరావు, గద్దె క్రాంతి తదితరులతో పాటు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వంగవీటి రాధా గారు, గద్దె రామ్మోహన్ రావు, అంతేకాకుండా నేను, భారతీయ జనతా పార్టీ నాగేశ్వరరావు, అమ్మిశెట్టి వాసు గారు అందరం కలిసికట్టుగా ఇవాళ కృష్ణలంక ప్రాంతంలో ప్రచారం ర్యాలీగా వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని త్వరలో చూడబోతున్నారు. జూన్ 4న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇవాళ మా అదృష్టం వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి వంగవీటి రాధా గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నా మా తూర్పు నియోజకవర్గంలో పర్యటించడానికి మా దగ్గరికి రావడానికి ఆనందంగా ఉంది. వారికి ధన్యవాదాలు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వంగవీటి మోహన్ రంగా గారు రోడ్ షోకి అనూహ్యమైన స్పందన. ఇవాళ విజయవాడ నగరంలో యూత్ అంతా కూడా కదిలి వచ్చి ఇవాళ జరుగుతున్న రోడ్ షోని జయప్రదం చేయడమే కాకుండా రాధాకృష్ణ గారు అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక నిష్పక్షపాత అయిన వ్యక్తి, ఎలాంటి స్వార్థము స్వలాభాపేక్ష లేకుండా ఎదుటివాడికి సహాయం చేసే విధానంగా ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అందువల్ల ఆయన కార్యక్రమం అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా మాకు అనేక మంది యువత అంతా కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల రాధా గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో రాధా గారి యొక్క రోడ్ షో క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో జరిగే ఎన్నికల నిర్వహణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు భాగస్వాములు కావాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణుల వంటి వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి విధులలో 1250 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొననున్న నేపథ్యంలో జిల్లాలోని వివిధ కళాశాలల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ లైన్లను సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, గర్భిణీల వంటి వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను అందించాలని సూచించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సహకారంతో, సమన్వయంతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, జిల్లా పోలీస్ నోడల్ అధికారి ఎం కృష్ణమూర్తి నాయుడు, పోలీస్ అధికారులు కాశీ విశ్వనాథ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. పోలీసింగ్ అనేది అంటే అది క్యూ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి
ఆర్డర్లీనెస్ ప్రాపర్గా మేనేజ్ చేయడానికి ఎవరు ఎఫెక్టివ్గా ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఎస్ హోమ్ గార్డ్స్, ఇటు ఎన్ఎస్ఎస్, ఇటు ఎన్సిసి ఉన్నప్పుడు మనకి ఎన్ఎస్ఎస్ అనేటువంటి ఒక మంచి ఒక వింగ్ ఉంది. సో నాట్ మీ బట్ యూ, అంతే కదా, నాట్ మీ బట్ యూ. సో మీరున్నారు కాబట్టి మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుందామని చెప్పి జిల్లా యంత్రాంగం, ఇటు సిపి గారు, నేను అందరం కూర్చొని మాట్లాడుకోవడం, దానికి మన రమేష్ జోషి గారు చాలా ఇంట్రెస్ట్ అనేటువంటి తీసుకోవడం, ఆ ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం ఇంటరాక్ట్ అనేటువంటి అవుతున్నాం. సో ఆ రోజు ముఖ్యంగా మీకైతే 12వ తారీఖునే మనకి రిపోర్టింగ్ అనేటువంటిది 12th రిపోర్టింగ్ కదా, 12th అనేటువంటిదే రిపోర్టింగ్. మనకి రిపోర్టింగ్ కూడా మనకి ఎక్కడ మనకి రిపోర్ట్ అవ్వమంటున్నాం వీళ్ళందరినీ కూడా మనము డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటే దాన్ని P-డే అంటాము. పోలింగ్ డే అని 13th, P-డే మనము రిపోర్టింగ్ అనేది P-డేనే రిపోర్ట్ అవ్వాలి. రిపోర్టింగ్ కూడా ఎక్కడెక్కడ ఉంటుందంటే తిరువూరు అంటే తిరువూరు దగ్గర, మైలవరం అంటే మైలవరము, జగ్గాపేట అంటే జగ్గాపేట, అండ్ నందిగామ అంటే నందిగామ, అండ్ వెస్ట్ అంటే గాంధీ స్కూల్, అండ్ సెంట్రల్ అనుకునంటే మనకి సిద్ధార్థ కాలేజ్ అంటే నాకు సిద్ధార్థ కాలేజ్ కాదనుకుంటాను, ఐజీఎంసీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అనుకుంటాను, ఐజీఎంసీ, సెంట్రల్ అనేటువంటి ఈస్ట్ అనేది ఎన్ఎస్ఎం. ఇలా ఇవి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి పోలింగ్ అధికారులు, తర్వాత రూట్ అధికారులు, బిగ్ సెక్టర్ అధికారులు అందరూ అనేటువంటి ఒక పండగలాగా ఉంటుంది. ఆ రోజు చాలా ఎక్కువ మంది వస్తారు. సో దాంట్లో మనకి సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి పంపించాల్సినటువంటి మూమెంట్ కూడా ఆ రోజు అనేటువంటి జరుగుతుంది. సో దాంట్లో మీకు ఎక్కడ ఎలా అలొకేషన్ అనేటువంటిది, సో అటువంటి సాఫ్ట్వేర్ రూపంలో అనేటువంటిది చేస్తున్నారు, ఎన్ఐసి ఆర్ అదర్వైజ్ మాన్యువల్ రూపంలో చేస్తున్నారు అనేటువంటిది అయితే అది మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, జనరల్గా మీ డేటా అంతా తీసుకొని ఏ నియోజకవర్గానికి అలొకేట్ చేయాలా, దాంట్లో ఏ రూట్ అనేది ఉంటుంది. జనరల్గా నియోజకవర్గం ఉంటుంది, నియోజకవర్గాన్ని సపోజ్ ఒక 20 రూట్లు చేశారనుకోండి, ఒక రూట్లో సపోజ్ ఒక 15 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ విత్ ఇన్ ద రూట్లో మళ్ళీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్, ఆ విధంగా మీకు అలొకేషన్ అనేటువంటి జరుగుతుంది. అది మీకు మేబీ 12వ తారీఖుని కమ్యూనికేట్ చేస్తామా వీళ్ళకి, లేకపోతే ముందు కమ్యూనికేట్ చేస్తున్నామా? సో 10వ తారీఖునే మీకు కమ్యూనికేషన్ అనేటువంటి వచ్చేస్తుంది. వీళ్ళకి ఆన్ పేపర్ మనం ఆర్డర్స్ అనేటువంటిది ఇస్తున్నామా లేకపోతేనా? సో గ్రూప్ ఆర్డర్ అనేటువంటిది మీకు ఒక గ్రూప్ ఆర్డర్ అనేది వస్తుంది. సామాన్యుడికి పెత్తందారులకు ఎన్నికల యుద్ధం జరుగుతుందని, రాబోయేది జగనన్న ప్రభుత్వమే అని, వైసీపీ ప్రభంజనంలో కూటమి పార్టీలు కొట్టుకుపోతాయని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ తెలిపారు. పశ్చిమ నగరంలో పెత్తందారులకు వ్యతిరేకంగా మన అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో సామాన్యుల గెలుపు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కు మద్దతుగా 56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సామాన్య ప్రజల పక్షాన పోరాడుతున్నారని, అదేవిధంగా ఆసిఫ్ పశ్చిమ నగరంలో పెత్తందారులకు వ్యతిరేకంగా ఎన్నికల పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో సామాన్యుల గెలుపు కావాలి అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న పథకాలతో లబ్ధి పొందాం, మా జీవితాల్లో మార్పు వచ్చింది, ఎన్నికల్లో మా 2 ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి జగన్ రుణం తీర్చుకుంటామని ప్రజలు స్వయంగా ప్రచారంలో మాకు చెబుతున్నారని, ఎన్నికల్లో విజయ డంకా బోగటం ఖాయమని, మరలా జగనన్న సంక్షేమ పాలన కొనసాగిస్తారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ మత కల్లోలాలు సృష్టిస్తున్న బీజేపీని ప్రజలు తరిమి కొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షుడు రబ్బానీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి అసెంబ్లీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని గారిని గెలిపించాలనేటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 56వ డివిజన్లో మరి మమ్మల్ని కూడా పాల్గొమని పార్టీ ఆదేశించిన ప్రకారం మరి కార్పొరేటర్ గారు చలపతిరావు గారు అన్ని బాధ్యతలు కూడా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి మరి ఈ సారథ్యం వహిస్తున్నందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తా. మరి స్థానిక డివిజన్ అధ్యక్షులకి, రబానీ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు,
చేసిందే చెప్తారు. మీరు ఎక్కడైనా చూడండి, పేద ప్రజల జీవితాలు నిన్న కన్నా నేడు బాగుండాలి, నేడు కన్నా రేపు ఇంకా బాగుండాలని తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేద ప్రజల జీవితాల్లో సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాం, ఇది నమ్మి నన్ను చూసి ఓటేయండి దమ్ముగా చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి తరహా నాయకుడు మరొకరు లేరంటే ఎవరైనా దీన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాల్సినటువంటి అంశమని కూడా మేమైతే ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైనా 56వ డివిజన్లో పాత రాజరాజేశ్వరిపేట నందు ఇక్కడ విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు భోజన మహేష్ గారికి, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ గారికి, మా కార్యకర్తలు, మా నాయకులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో గతంలో 2 సార్లు వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపరాలింది. 3వసారి కూడా గెలవడానికి అతి వేగంగా ప్రయాణిస్తున్నటువంటి మా కార్యకర్తల్లో ఉన్నటువంటి కృషి, కసి అన్నీ కూడా పార్టీని గెలిపిద్దామన్న సదుద్దేశంతో ముందుకెళ్తున్నారు. మరి జగనన్న గారు ఇచ్చిన పథకాలనే మేము అండగా పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈరోజు. మరి అదేవిధంగా 3 నక్కలు వెంటబడి వస్తున్నా సరే సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా మా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రోజున మరి వృద్ధాప్య పెన్షన్లు బ్యాంకుల దగ్గర ముసలి ముట్టగా వికలాంగులు అందరూ కూడా బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితిని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ఈ రోజున ప్రజలందరూ కూడా నగరంలో బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. చారిత్రాత్మకమైన చార్మినార్ను చూసేందుకు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ బబ్బూరి గ్రౌండ్లో ఆ నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు పోతుల కృష్ణ అయ్యప్ప తెలియజేశారు. కావున నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన చార్మినార్ ఎగ్జిబిషన్ ను ప్రముఖ వ్యాపారవేత్త బబ్బూరి భూపాల్ లాంఛనంగా ప్రారంభించారు. చార్మినార్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తమిళనాడుకు చెందిన కళాకారులు సుమారు 400 మంది 50 రోజుల పాటు శ్రమించి చార్మినార్ నమూనాను అందంగా తీర్చిదిద్దారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్, సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. ఆట విడుపు కోసం జైంట్ వీల్, మేరీ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, ఇండియన్ టోరా, ఇటాలియన్ ఐటమ్స్ వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయి. మహిళల కోసం బెంగాలీ కాటన్ శారీస్, లక్నో శారీస్, నైటీస్, కాస్మెటిక్, గాజులు, అనేకమైన ఆట బొమ్మలు, హ్యాండ్లూమ్స్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్, అనేక రకాల ఫుడ్ స్టాల్స్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పోతుల కృష్ణ అయ్యప్ప మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. చారిత్రాత్మకమైన చార్మినార్ ను చూసేందుకు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ బబ్బూరి గ్రౌండ్ లో ఆ నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించాలని ఆయన కోరారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో సందర్శకుల కోసం చార్మినార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. హైదరాబాద్ లో చార్మినార్ ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఏర్పాటు చేసిన చార్మినార్ నమూనా విశేషంగా ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భవానీపురం పున్నమి ఘాట్ నందు బబ్బూరి గ్రౌండ్స్ లో మణికంఠ ట్రేడ్ ఫేర్ వారి చార్మినార్ ఎగ్జిబిషన్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రీ సెల్ఫీకి సంబంధించి వ్యూ పాయింట్ లాగా, అదేవిధంగా 90 అడుగుల హైట్లో చార్మినార్ సెట్, పబ్లిక్కి ఆహ్లాదకర వాతావరణంలో నది పక్కన ఉన్న స్థలంలో ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ పబ్లిక్ని అలరిస్తుందని, అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ అందుకు సుమారుగా 22 అమ్యూజ్మెంట్ రైడ్స్, దాంతోపాటు రకరకాలైన 150 రకాల షాప్స్ ఈ పబ్లిక్ని ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. చార్మినార్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి అయినటువంటి గౌరవనీయులు ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి భూపాల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరి భూపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సాధారణంగా వేసవి వచ్చిందంటే
విజయవాడ ప్రజలందరికీ మహాముఖ్యంగా గుర్తుకొచ్చేది వినోదం పంచే ఎగ్జిబిషన్లు. మరి ఆ వేసవి కాలంలో విజయవాడ ప్రజలందరికీ మంచి వినోదం అందించడానికి ఒక కార్యక్రమంలో భాగంగా మరి మన విజయవాడలోనే మొట్టమొదటిసారిగా భవానీపురం పున్నమిఘాట్ పక్కనే కృష్ణానది తీరాన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వెలిసిన బబ్బూరి గ్రౌండ్స్లో మరి మేము 400 మంది కార్మికులు 60 రోజులు శ్రమించి భారీ బడ్జెట్తో దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి చార్మినార్ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది. చార్మినార్ నమూనానే కాకుండా బయట సెల్ఫీల కొరకు ప్రత్యేకంగా మరి ఎంట్రీ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక బబ్బూరి గ్రౌండ్స్ ఈ రెండే కాకుండా మంచి పల్లెటూరి వాతావరణం, మరి ఎడ్ల బండి ఎక్కడానికి మంచి అవకాశం, ఫోటోలు దిగడానికి ఒక గొప్ప అవకాశం కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక విధంగా ఈ బబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనే విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 22 రకాల అమ్యూజ్మెంట్ రైడ్స్, అత్యాధునికమైనటువంటి అమ్యూజ్మెంట్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 30 రకాలైనటువంటి ఫుడ్ కోర్ట్స్, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి 150కి పైగా షాపింగ్ స్టాల్స్, మరి మహిళల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యువెలరీసు, మరి ఇయర్ రింగ్సు, మహిళల చెప్పల్సు, బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, అనేకమైనటువంటి ప్లాస్టిక్ గృహోపకరణాలు, చిన్నపిల్లల ఆట వస్తువులు, చిన్నపిల్లలకు మరి ప్రత్యేకంగా గేమ్స్, ఎన్నో రకాలైనటువంటివి మరి పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఈ రోజున ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 600 మైనారిటీలకు 4% రిజర్వేషన్లు. నెల్లూరు సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనారిటీలపై కపట ప్రేమలు ఒలకబోస్తున్నారంటూ చంద్రబాబు. ఉద్యోగులకు చంద్రబాబు లేఖలు రాయడం హాస్యాస్పదం. వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి. తూర్పులో కూటమి విజయమే కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్, కేశినేని చిన్నీలకు మద్దతుగా ర్యాలీ. పాల్గొన్న వంగవీటి రాధా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ సజ్జల మండిపాటు. భూ కబ్జాదారులకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రావడం ఇష్టం లేదంటూ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.